భరతమాత నుదుట సింధూరం, భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి యుద్ధభూమిలో ఆంగ్లేయులను ప్రాణభయంతో పరుగులెత్తించిన వీర వనిత తన తుది శ్వాస వరకు భారతీయ సంస్కృతిని, పౌరుషాన్ని కాపాడిన శక్తి స్వరూపిణి. ఆవిడే ధీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి. ధైర్యం, పరాక్రమం మరియు వివేకం ఈ మూడు కలగలిసిన ఆమె గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సమూహాన్ని తయారు చేసిన గొప్ప వనిత రాణి లక్ష్మీబాయి. దత్తత కొడుకును వీపున కట్టి ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో గుర్రపు కళ్ళెం పట్టుకుని కన్న తల్లిలా తన రాజ్యాన్ని, రాజ్య ప్రజలను రక్షించేందుకు బ్రిటిష్ వారితో వీర పోరాటం చేసింది. ఆమె చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువనివి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె 1835 నవంబర్ 19వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు భాగీరథీబాయి, తండ్రి మోరో పంత్ బితూర్ జిల్లాకు చెందిన పీష్వా ఆస్థానంలో ఉద్యోగి. మణికర్ణిక 4 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. ఇంట్లోనే చదవటం, రాయడం నేర్చుకున్న మణికర్ణిక పీష్వాల దత్తపుత్రుడు నానాసాహెబ్తో కలిసి పెరిగింది. బాల్యం నుంచే కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటి యుద్ధ విద్యలను అభ్యసించింది. 13 ఏళ్ల వయసులో ఝాన్సీ రాజు గంగాధర్రావు నెవాల్కర్తో ఈమె వివాహం జరిగింది. వివాహానంతరం ఆనాటి ఆచారాల ప్రకారం లక్ష్మీబాయిగా పేరు మారింది. ఈ దంపతులకు ఒక మగపిల్లవాడు పుట్టి 4 మాసాల్లోనే మరణించాడు. ఆ తరువాత వీరు దామోదర్రావుని దత్తత తీసుకున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్రావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్నా దామోదర్రావు గంగాధర్రావుకు రక్త సంబంధం కానందువల్ల సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించక ఝాన్సీ పట్టణాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందిగా ఆదేశించింది. రాణి లక్ష్మీబాయి కంపెనీ వారి మీద లండన్ కోర్టులో కేసు వేసింది. కానీ కేసును కోర్టు కొట్టివేసింది. రాణి మీద కక్ష పెంచుకున్న ఆంగ్లేయులు ఆమెను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించకుండా ఝాన్సీ పట్టణాన్ని విప్లవకారులకు నిలయంగా మలిచింది. స్వచ్ఛంద సైన్యాన్ని సమకూర్చి సైన్యాన్ని బలోపేతం చేసింది. మహిళల్ని కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చింది. దీంతో 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. స్వరాజ్య రక్షణ కోసం బొబ్బిలిలా గర్జిస్తూ కథన రంగంలోకి దూకిన అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించింది. నడుముకు తన దత్తపుత్రుణ్ణి కట్టుకుని శత్రుసేనలపై పోరాటం చేసింది. 2 వారాల హోరాహోరీ యుద్ధం అనంతరం బ్రిటిష్ సైన్యం ఝాన్సీ రాజ్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని తన సహచరులతో కలిసి గ్వాలియర్ కోటను రక్షించడం కోసం యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో 1858వ సంవత్సరం జూన్ 18న ఝాన్సీ లక్ష్మీబాయి అమరురాలైంది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చిన వీర నారీమణి.